RTI Live News. Ask for right. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం యాత్ర పెద్దపల్లి కలెక్టరేట్ నుండి అమరవీరుల స్తూపం వరకు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యమకారులు హాజరై బైక్ ర్యాలీ వాహన ర్యాలీతో జై తెలంగాణ నినాదాలతో మారుమోగాయి. ఈ యాత్రకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సీమా శ్రీనివాస్, జిల్లా చైర్మన్ గుండెటి ఐలయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర చైర్మన్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆర్థిక స్థితిగతులు, సామాజిక స్థితిగతులపై కాంగ్రెస్ పార్టీకి పూర్తి అవగాహన ఉంది కనుక గ్రహించి తెలంగాణ ఉద్యమకారులకు ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రతి తెలంగాణ ఉద్యమకారునికి 250 గజాల భూమితో మరియు ఉద్యమకారుల ఆత్మగౌరవం ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరడం జరిగింది. అలాగే ఉద్యమకారుల సంక్షేమానికి వారికి ప్రతి నెల పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలి రాష్ట్ర ప్రభుత్వం కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఈరోజు అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చినటువంటి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మనకిచ్చిన హామీని కూడా త్వరలో నెరవేర్చుంటామని కూడా మీ అందరికీ తెలియజేస్తాం. అయితే అడగంది అమ్మాయిని అన్నం పెట్టదన్నట్టు ఈ యొక్క యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి తొందరగా మీరు చేస్తారని నమ్మకం ఉంది, కానీ కొంత తొందరగా చేయండి అని రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేయడం కోసమే ఉద్యమకారుల చైతన్య యాత్ర. ఈరోజు చూస్తే మీ అందరికీ తెలుసు, గత 6 సంవత్సరాల క్రితం మనం తెలంగాణ ఉద్యమకారుల ఫోరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదే పెద్దపల్లిలో ఈ అమరవీరుల స్తూపం దగ్గర మన ఐలన్న గారి, చంద్రకళనక్క గారి ఆధ్వర్యంలో ఇది 6వ 7వ మీరు రావటం. మొట్టమొదటిగా మనం పిడికిల మందే ఉంటుంది. 6 సంవత్సరాల క్రితము మన నాయకుడు అన్న నాయకుడిని మనం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మీరు ఉద్యమకారుల నుంచి పట్టించుకోండి, ఉద్యమకారులు మరీ ముఖ్యంగా ఉద్యమం చేసి కుటుంబాలు గడవడం కష్టంగా ఉన్న ఉద్యమకారుల గురించి మీరు ఏమైనా చేయండి అని అడగడం కోసం 6 సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే ఆనందన్న గారి నాయకత్వంలో బోయినపల్లి వినోద్ కుమార్ గారు కానీ అధికారంలో అనేక మందిని 100 సార్లు కలిసారు. మరి వాళ్ళేమో మేము చేద్దాం అనుకుంటున్నాం, కానీ మరి మా నాయకుడు ఏమో పట్టించుకోవట్లేదు. ఉద్యమకారులు అంటే ఆయనకు కోపం వస్తుంది. నేనే ఉద్యమకారులు ఏం చేస్తారు, మేము పట్టించుకోకపోయినా ఏం కాదు, మేము గొర్రెలిస్తున్నాం బర్రెలిస్తున్నాం కదా, మీకు ఏం అవసరం లేదన్నట్టు ఉద్యమకారులు అన్నప్పుడు మేము అప్పుడు కూడా కేసీఆర్ గారిని బతిమలాడినాం, మీరు చేయండి మీ అంటే ఉంటాను, కానీ ఆయన వెళ్ళే. అప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు పీసీసీగా ఉన్నప్పుడు ఆయన పీసీసీ కాకముందు వెళ్ళాం, పీసీసీ అయిన తర్వాత కూడా 2-3 సార్లు వెళ్ళడం జరిగింది. శ్రీధరబాబు గారు మేనిఫెస్టో చైర్మన్ గారిని కూడా కలిసి సార్ ఇది కేసీఆర్ గారు పూర్తిగా ఉద్యమకారులు విస్మరించాడు, మరి కాంగ్రెస్ పార్టీ అన్న ఉద్యమకారుల గురించి ఆలోచిస్తే డెఫినెట్గా కేసీఆర్ని ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తామని ఆలోచన జరిగింది. ఆయన ఒకటే అన్నాడు, మీరు 10 హామీలు ఇచ్చారు కానీ వాటిలో మేము 1-2 పెడతాం, తప్పకుండా చేస్తాం డాక్టర్ సాబ్ అనేసి ఊరుగంట ఆనందన్న గారు మీ అందరూ రాష్ట్ర కమిటీ పోతే మేనిఫెస్టోలో 250 గజాల స్థలం హామీ పెట్టడం జరిగింది. అదేవిధంగా పెన్షన్ ఇస్తామని కూడా పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడానికి కారణం మన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మాత్రమే. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, గత 6 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమమే ఎజెండాగా పనిచేసిన ఏకైక సంఘం ఉందంటే మన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మాత్రమే. ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు అండగా ఉంది. ఆ రోజు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మనకి ఉద్యమకారుల గురించి పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ, కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద మనకు నమ్మకం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీతోనే మన అందరం కూడా ఏం చేసినాం మనం చూసినాం. నన్ను ఏం చేయాలని అనుకున్న కేసీఆర్ గారిని ఇంటికి పంపించడంలో ఈరోజు అనేక మంది కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్నాం, మీరు గెలవడంలో ముఖ్య భూమిక పోషించింది తెలంగాణ ఉద్యమకారులు మాత్రమే. ఈరోజు కేసీఆర్ ఓడిపోవడానికి కారణం తెలంగాణ ఉద్యమకారులు మాత్రమే. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఇప్పటికైనా మీరు హామీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరొక ముఖ్య అంశం ఏంటంటే సెప్టెంబర్ 27వ తారీఖున ఉద్యమకారుల ఘన సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిస్తున్నాం, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని ఆహ్వానిస్తున్నాం, అదేవిధంగా మన ఉమ్మడి జిల్లాకు సంబంధించి మేనిఫెస్టో చైర్మన్ ఉన్నటువంటి శ్రీధరబాబు గారిని ఆహ్వానిస్తున్నాం. నిన్న పొన్న ప్రభాకర్ గారిని మన కరీంనగర్ వాళ్ళు కలిశారు, పెద్దపల్లి వాళ్ళు కలిశారు. నిన్న నల్గొండ జిల్లా వాళ్ళు మన ఫోరం సభ్యులు కూడా వెళ్ళి రండి సార్ అంటే తప్పకుండా వస్తారని చెప్పడం హామీ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి పెద్దపల్లి జిల్లా ఉద్యమకారులందరూ ఓటేజ్యం చేస్తున్నాం. సెప్టెంబర్ 27వ తారీఖున రాజకీయ రావాలి. ఆ రోజు మనం ఉద్యమకారుల సన్మానం అంటే కేవలం సన్మానం కోసం కాదు, మన ఉద్యమకారుల ఐక్యతని గట్టిగా చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. మన ఐక్యతను చూసైనా రేవంత్ రెడ్డి గారికి వెంటనే ఆ రోజు మన స్టేజ్ మీద మంత్రులు కానీ అదేవిధంగా కోదండ గారు కానీ వీళ్ళందరూ కూడా ప్రకటించేలాగా మనందరూ కూడా పెద్ద ఎత్తున రావాలి. ఎవ్వరు కూడా ఉద్యమకారులు అధైర్యపడదు. మా ఉద్యమకారుల ఫోరం ఒకటే మీకు హామీ ఇస్తున్నాం, నిజమైన ప్రతి ఉద్యమకారునికి కూడా 250 గజాల స్థలం ఇప్పించే బాధ్యత మాది. ఇక్కడ పెద్దపల్లికి ఐలన్న గారు, విజయరామరావు గారు కానివ్వండి,
వంశీ గారితో కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రజాప్రతినిధితో మన అందరం కూడా ఫోరం అందరూ కూడా వాళ్ళతో ఐక్యతగా సఖ్యతగా ఉంటూ ప్రతి ఉద్యమకారుడి కూడా ఇప్పించే బాధ్యత తెలంగాణ ఉద్యమకాల ఫోరం తీసుకుంటుందని కూడా, అదేవిధంగా గత అసెంబ్లీ ఎన్నికలలో, పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయానికి మనం కృషి చేసినాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయానికి మన తెలంగాణ ఉద్యమకాల ఫోరం కృషి చేస్తుందని కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తూ మరొకసారి పెద్దపల్లి జిల్లా ఉద్యమకారులందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ నమస్కారం.